హైదరాబాద్లోని బడా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఓ రకమైన స్తబ్దత కనిపిస్తుంది. తాము అత్యంత భారీగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల అమ్మకాల్లో అంత జోరు కనిపించకపోవటమే కారణం. వాటిపై పెట్టే పెట్టుబడి పెరిగిపోవటం, అమ్మకాలు లేకపోవడంతో క్యాష్ క్రంచ్ ఏర్పడుతుంది. ఏడాది ముందున్న ఉత్సాహం ఏడాది చివర్లో లేకపోవటానికి ఇదే కారణం. అయితే ఇక్కడ అసలు సమస్య వాళ్లే తెచ్చుకున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి పెద్ద బిల్డర్ హైరైజ్ అపార్ట్మెంట్లు, లగ్జరీ ఇళ్లకి ప్రాధాన్యమిస్తున్నారు. కోటి దాటిపోయి చాలా కాలమైంది. కనీసం 3 కోట్లు పెట్టాల్సిన ఇళ్లనే ఎక్కువగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్లో లగ్జరీ ఇళ్లకున్న డిమాండ్ కన్నా చాలా ఎక్కువగా నిర్మాణం జరుగుతుంది. 50-60 అంతస్తులు నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు ఎగువ మధ్యతరగతి వాళ్లు కూడా కొనుగోలు చేసేలా లేవు. ధనవంతులకు మాత్రమే అవి అందుబాటులో ఉంటున్నాయి. ఎంతమంది వాటిని కొనగలిగే వాళ్లున్నారు, వారిలో ఎంతమంది ఆ ఇళ్లపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అన్న మార్కెట్ రీసెర్చ్ చేయకపోవడంతోనే పెద్ద సమస్య వచ్చిందని అనుకోవచ్చు. పోటీపడి 100 కోట్లు వెచ్చించి ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా ఓ సమస్యగా మారుతుంది. ఎప్పటికప్పుడు బుకింగ్స్ రావడం గగనంగా మారుతుంది. దీంతో ఆ ల్యాండ్పై పెట్టిన పెట్టుబడి అలాగే ఉంటుంది. వాటి రేట్లు కూడా పెరుగుతున్న సూచనలు లేవు. ఎందుకంటే వాటికి అప్పటికే అత్యధిక రేటు పెట్టుకున్నారన్న అభిప్రాయం ఉంది. ఒక్కసారిగా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి ఇళ్లు కొనాలనుకునే వారిలో సగం మంది ఈ భారీ బడ్జెట్ ఇళ్ల వైపు చూస్తేనే వారి సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే కొత్త ఏడాదిలో ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు గడ్డు పరిస్థితి ఎదుర్కోవటం ఖాయమని అనుకోవచ్చు.